హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో జ్యూసులోరే సాఫ్ట్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. అనుకోకుండా ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని గోధుమ పిండికి ఈ ఆయిల్ కానీ గీ కానీ బాగా పట్టేటట్టుగా ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి ఒక పిన్సాప్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది, వేసాను కానీ. ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే మీరు ఒక్కసారి చూసారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా జ్యూసీగా సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలో సింపుల్గా ఎలాంటి పాకం లేకుండా హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా బాగా పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాక మొత్తం పిండిని తీసుకొని చపాతీ పీట మీద కానీ ఇలాంటి ట్రే మీద కానీ పెట్టేసుకొని మందంగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు. నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు ఒత్తుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువ పిండి కలుపుకున్నారనుకోండి, 2 భాగాలుగా చేసుకొని ఇలా చేసుకోండి. 1 కప్పు వరకు అయితే ఒకేసారి ఇలా చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా క్యాప్ కానీ షార్ప్ ఉన్న బౌల్ కానీ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోండి. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నైతే వస్తాయో ఫస్ట్ అన్ని మార్క్ చేసేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. ఆ మిగిలిన పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో కలిపేసుకొని మళ్ళీ ఒత్తుకొని చపాతీ కర్రతో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నింటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 3/4 కప్పు వరకు షుగర్ వేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే వేయలేదు. ఇలా షుగర్ అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఉండండి. చాలా తక్కువ హీట్లో ఉండాలి ఆయిల్ హీట్ అనేది. అలాగే ఫ్లేమ్ను కూడా మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి లోపల వరకు గుల్లగా కుక్ అవుతాయి. షుగర్ సిరప్ని కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకొని జ్యూసీగా తయారవుతాయి. చూసారు కదా, కలర్ బాగా చేంజ్ అయింది కదా. ఇలా వచ్చాక వీటిని తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. వీటిని తీసిన వెంటనే వేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడే. అదేవిధంగా మనం ఇవి వేసేటప్పుడు షుగర్ సిరప్ కూడా ఒకసారి వేడి చేసుకొని వేడిగా ఉండేటట్టుగా చూసుకోండి. బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి వేడిగా ఉంటే. ఈ విధంగానే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అన్నిటికీ బాగా కవర్ అయ్యేటట్టుగా వేసుకొని ఒకసారి టర్న్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు క్యాప్ పెట్టుకొని వదిలేయండి. బాగా షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి జ్యూసీగా రెడీ అయి ఉంటాయి. వీటిని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత జ్యూసీగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా అనిపించాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.